హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ. ఈరోజు నేను వండి చూపించేది రైస్ కుక్కర్లో రైస్. అరే అందరం వండుకుంటున్నాం, నువ్వు చూపించేది ఏందనుకుంటున్నారు మీరు. నేను రైస్తో పాటు క్వినోవాని కూడా కలుపుతాను. చూసారా, క్వినోవా సన్నటి గింజల్లా ఉంటాయమ్మా. ఈ క్వినోవా రైసు రెండు కలిపి వండుతా. నేను తీసుకునే రేషియో ఏంటి అంటే 1:2 రేషియో. అంటే ఏంటది అంటే 1 కప్, ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్ క్వినోవా తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటా. బట్ నేను హాఫ్ కప్ క్వినోవా 1 గ్లాస్ రైస్ తీసుకున్నా. ఈ రెండింటిని కలిపేసి శుభ్రంగా 2-3 టైమ్స్ కడుగు వేసేసేయండి. 1:2 రేషియోలో వాటర్ పోయాలి. అంటే ఏంటది అంటే 2 కప్పులు నాకు ఓవరాల్గా 1.5 కప్ అయింది కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ పోస్తాను. ఇక్కడ 1 గ్లాస్ కప్ అయింది. తర్వాత ఏం చేస్తాము, ఇది హాఫ్ అన్ అవర్ నానేసేసిన తర్వాత నా రైస్ కుక్కర్, ఇది పురాతనమైన రైస్ కుక్కర్, మీది మంచిదైనా దానిలో అయినా పెట్టండి. సో ఈ స్టీల్ గిన్నె తీసుకొచ్చి కంప్లీటెడ్గా ఈ రైస్ కుక్కర్లో పెట్టేయడం వల్ల, తర్వాత దాని మీద ఒక స్టీల్ మూత వేసేయటము, జస్ట్ రైస్ కుక్కర్ ఆన్ చేసేయటం అంతే. ఇలా రైస్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత నేను హాఫ్ అన్ అవర్ ఉడికిపోయింది. బట్ నేనేంటిది అంటే ఒక 15 మినిట్స్కి ఓపెన్ చేసి చూసాను. క్లోజ్ చేసినప్పుడు జస్ట్ ఒక 15 మినిట్స్కి ఓపెన్ చేశాను. అలా ఓపెన్ చేసినప్పుడు కాలుతుందండి చెయ్యి. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, కొంచెము బబుల్ ఉడకడం స్టార్ట్ అయింది. ఇంకా సేపటికి ఇంకొక 5 మినిట్స్కి ఇలా. తర్వాత ఏంటది అంటే మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేశాను, లైట్గా వాటర్ అనిపించింది. అందుకని ఇంకొక 5-10 మినిట్స్, ఇంకొక 10 మినిట్స్ పెట్టాను. 5 మినిట్స్ ఏం కాదు, 10 మినిట్స్ పెట్టేశాను. క్లోజ్ చేసేసాను. ఒక 5 మినిట్స్ బయట పెట్టేసిన తర్వాత చూసారా ఎలా ఉందో. అంటే బయట పెట్టలేదు, ఇంకా దానిలో పొడి పొడిగానే ఉంటుంది. బట్ నాది సింగిల్ పాలిష్ రైస్ అవ్వటం వల్ల నాకు కొంచెం లావు బియ్యం అవ్వటం వల్ల ఇలా ఉంది, అంతే, ఏం లేదు. తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. ఇది నా లంచ్ ప్లేట్ ఈరోజు. ఎలా ఉంది నా లంచ్ ప్లేటు? నాకు ఇలా ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి, విత్ సలాడ్తో తిన్నాను. సో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.